టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ టెస్ట్ 3 ఎకనమీ అండ్ డెవలప్మెంట్. ఇందులోని ఫస్ట్ క్వశ్చన్, జయభారత్ రెడ్డి కమిటీపై చేసిన ప్రకటనలో సరికానిది ఏది? 1. అధికారుల కమిటీలో కమలనాథన్, ఉమాపతిరావు సభ్యులుగా ఉన్నారు. 2. ఎన్టీ రామారావు కమిటీని నియమించారు. 3. 1984లో కమిటీని నియమించారు. 4. 2001లో చంద్రబాబు నాయుడు కమిటీని నియమించారు. సరికాని ప్రకటన చూసుకుంటే 2001లో చంద్రబాబు నాయుడు కమిటీని నియమించారు అనేది సరికాని ప్రకటన. మిగతా ఆప్షన్స్ జయభారత్ రెడ్డి కమిటీపై సరైన ప్రకటనలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ర్యాంకుల ప్రకారం క్రింది వాటిని సరిపోల్చండి. వర్గం వాటి ర్యాంకు చూసుకుంటే 1. నీతి ఆయోగ్ యొక్క ఆరోగ్యకరమైన రాష్ట్రాలు ప్రగతిశీల భారతదేశ ఆరోగ్య సూచిక ర్యాంక్ చూసుకుంటే సరైన సమాధానం 3వ ర్యాంక్. 2. ప్రసూతి వైద్య సహాయక విజ్ఞానము ర్యాంకు చూసుకుంటే 1వ ర్యాంకు. 3. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఐడెంటిఫికేషన్ అవార్డులు, దీనికి సంబంధించిన కరెక్ట్ ర్యాంకు చూసుకుంటే సరైన సమాధానం 2వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 2022-2023 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నికర విత్తన విస్తీర్ణం ఎంత? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 52.88% అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 2023-2024 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో మొత్తం ఎంత కేటాయించింది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే 51,983 కోట్లు కేటాయించింది. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 2015-2016 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో సగటు భూమి పరిమాణం ఎంత? దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం చూసుకుంటే 2.5 ఎకరాలు అనేది కరెక్ట్ సమాధానం. అంటే 2015-2016 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో సగటు భూమి పరిమాణం 2.5 ఎకరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 19 జనవరి 1969న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధులపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? దీనికి సరైన సమాధానం చూసుకుంటే లలిత్ కుమార్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సఖీ కౌలుదారులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? 1. సఖీ కౌలుదారుకు తమ భూమిని కాపాడుకొని సాగు చేసే హక్కు ఉంది. కరెక్ట్ ఆప్షన్. 2. ఆసామి సఖీ కౌలుదారు భూమిని 12 సంవత్సరాలు మాత్రమే సాగు చేయగలడు. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. పశుసంవర్ధక రంగంలో తెలంగాణ ర్యాంకుల ప్రకారం క్రింది వాటిని జతపరచుము. వర్గం వాటి స్థానం చూసుకుంటే 1. గొర్రె, దీనికి సరైన సమాధానం 1వ స్థానం. 2. గుడ్డు, దీనికి సరైన సమాధానం స్థానం 3వ స్థానం. 3. మాంసం, దీనికి సరైన సమాధానం వాటి స్థానం చూసుకుంటే 5వ స్థానం అనేవి కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1. స్థాపిత సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులలో తెలంగాణ వాటా భారతదేశ వాటా కంటే ఎక్కువగా ఉంది అనేది కరెక్ట్ ఆప్షన్, సరైన ప్రకటన. 2. ఇది పునరుత్పాదక శక్తి వాటాలో దక్షిణ భారత రాష్ట్రాలలో చివరి స్థానంలో ఉంది. ఇది రాంగ్ ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. నీతి ఆయోగ్ తన నివేదికలో టేక్ హోమ్ రేషన్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మంచి పద్ధతులులో పేర్కొన్న పథకాలలో ఏది? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ఆరోగ్యలక్ష్మి అనేది కరెక్ట్ సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1. ఇది ఎనర్జీ మేనేజ్మెంట్లో ఎక్సలెన్స్ ద్వారా నేషనల్ ఎనర్జీ లీడర్ని అందుకుంది. ఇది కరెక్ట్ ఆప్షన్. 2. ఇది 2022 సంవత్సరంలో భారతదేశం మరియు దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బందిగా గుర్తింపు పొందింది. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఎంఎస్ఎంఈల వృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది ఏ సంస్థతో ఇటీవల ఎంఓయు కుదుర్చుకుంది? ఆప్షన్ చూసుకుంటే 1. ఎస్ఐడిబిఐ, 2. నాబార్డ్, 3. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, 4. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించిన సరైన సమాధానం చూసుకుంటే 1. ఎస్ఐడిబిఐ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ 2 సంస్థలతో ఇటీవల ఎంఓయు కుదుర్చుకుంది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. తెలంగాణ రాష్ట్రంలోని భూస్వాముల శాతం ప్రకారం క్రింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి. వీటికి సరైన సమాధానాలు చూసుకుంటే కరెక్ట్ సమాధానం చిన్న రైతులు, మధ్యస్థ రైతులు, పెద్ద రైతులు అనేది అవరోహణ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. తెలంగాణ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? 1. మధ్యస్థ మరియు పెద్ద రైతుల కంటే సన్నకారు మరియు చిన్న రైతులు అత్యధిక శాతం భూమిని కలిగి ఉన్నారు. ఇది కరెక్ట్ ఆప్షన్. 2. తెలంగాణ సగటు భూమి కలిగి ఉన్న భారతదేశ సగటు భూమి కంటే తక్కువగా ఉంది. ఈ ఆప్షన్ అనేది కూడా కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ మరియు నర్సింగ్ కాలేజీలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి తప్పుగా ఉన్నాయి? 1. 2023-2024 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం 9 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపింది. 2. తెలంగాణ రాష్ట్రం 14 కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన సమాధానం చేసుకుంటే 2 ప్రకటనలు కరెక్ట్గా ఉన్నాయి. ఈ 2 ప్రకటనలు ఏది తప్పుగా లేదు కాబట్టి పైవేవి కావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. 2022-2023 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద జిఎస్విఏ సహకారం ప్రకారం క్రింది పరిశ్రమల యొక్క ఈ క్రింది ఉపవిభాగాలను అవరోహణ క్రమంలో అమర్చండి. దీనికి సంబంధించిన సమాధానం చేసుకుంటే తయారీ, నిర్మాణం, మైనింగ్ మరియు క్వారీయింగ్, విద్యుత్ మరియు వినియోగాలు అనేది అవరోహణ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు సహకార డైరీలకు లీటర్ పాలను ఎన్ని రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తుంది? దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం 4 రూపాయలు. 4 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తుంది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. బచావత్ కమిటీ నిర్ణయం మేరకు రాజోలి బండ ఎత్తిపోతల పథకానికి ఎన్ని టీఎంసీల నికర జలాలు కేటాయించారు? దీనికి సరైన సమాధానం చూసుకుంటే 15.9 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1. తెలంగాణ రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అనేది సరైన సమాధానం. 2. పిల్లల లబ్ధిదారులు 8 సంవత్సరాల వయసు వరకు ఉండవచ్చు. ఇది రాంగ్ ఆప్షన్, రాంగ్ ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్పై బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకంపై 200 కోట్లు కేటాయించింది. కరెక్ట్ ప్రకటన. 2. ఇది 2022 సంవత్సరంలో 9 జిల్లాల్లో మాత్రమే ప్రారంభించబడింది. ఇది కూడా సరైన ప్రకటన. 3. ప్రతి గర్భిణీ సంవత్సరానికి 2 సార్లు కిట్ అందుకుంటారు. ఇది కూడా సరైన ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం
తెలంగాణ రాష్ట్రంలో క్రింది రోడ్డు రవాణా నెట్వర్క్ పొడవును అవరోహణ క్రమంలో అమర్చండి. దీనికి సరైన సమాధానం అవరోహణ క్రమం చూసుకుంటే గ్రామీణ రోడ్లు అండ్ రోడ్లు మరియు బిల్డింగ్ రోడ్లు, జీహెచ్ఎంసీ రోడ్లు, జాతీయ రహదారులు అనేది అవరోహణ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. 2015 నుండి 2023 సంవత్సరాల మధ్య టీఎస్ ఐపాస్ కింద ఎన్ని ఆమోదాలు ఇవ్వబడ్డాయి? దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం 22,110 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వాటిలో 2023-2024 సంవత్సరానికి తెలంగాణలో అత్యధిక బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. 1 గిరిజన సంక్షేమం, 2 విద్యుత్ శాఖ, 3 మైనారిటీ సంక్షేమం, 4 పంచాయతీరాజ్ శాఖ. సో దీనికి సంబంధించిన సమాధానం కరెక్ట్ సమాధానం చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే పంచాయతీరాజ్ శాఖలో 2023-2024 సంవత్సరానికి తెలంగాణలో అత్యధిక బడ్జెట్ కేటాయింపులు జరిగాయి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. భూ సమీకరణ, భూసేకరణ మధ్య గల భేదం ఏమిటి? 1 భూ సమీకరణ స్వచ్ఛందమైనది, భూసేకరణ స్వచ్ఛందమైనది కాదు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ట్రిపుల్ బర్డెన్ 3 భారాలలో ఈ క్రింది వాటిలో ఏవి ఇమిడి ఉన్నాయి? ఆప్షన్ చూసుకుంటే 1 పోషకాహార లోపం, 2 అధిక పోషణ, 3 మలేరియా, 4 రక్తహీనత, 5 థైరాయిడ్. దీనికి సంబంధించిన సమాధానాలు చూసుకుంటే పోషకాహార లోపం మరియు అధిక పోషణ మరియు థైరాయిడ్ అనేవి కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. 2021-2022 నాటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల సంఖ్య తెలంగాణలోని క్రింది జిల్లాల్లో ఏది తక్కువగా ఉంది? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ములుగు జిల్లా అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర మహిళా అక్షరాస్యత రేటు ఎంత? దీనికి సరైన సమాధానం చేసుకుంటే 64.80% అనేది కరెక్ట్ సమాధానం. అంటే ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర మహిళా అక్షరాస్యత రేటు 64.80% అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపికి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పు? ఏ 2014-2015 మరియు 2022-2023 మధ్య భారతదేశ నామమాత్రపు జీడిపికి రాష్ట్ర సహకారం 4.1% నుండి 4.9%కి పెరిగింది. బి తెలంగాణ పీసీఐ ప్రస్తుత ధరల ప్రకారం రూపాయలు 3.17 లక్షలు అంటే రూపాయలు జాతీయ పీసీఐ కంటే 1.46 లక్షలు ఎక్కువ. ఈ ప్రకటనలో ఏ ప్రకటన కూడా తప్పుగా లేదు, 2 ప్రకటనలు కూడా కరెక్ట్, కాబట్టి పైవేవి కావు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. 2022 సంవత్సరానికి ఇతర దేశాలకు అత్యధికంగా ఎగుమతులు చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని కింది జిల్లాల్లో ఏది? చూసుకుంటే దీనికి సరైన సమాధానం మేడ్చల్ మల్కాజ్గిరి అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. 2021-2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి వాటా సుమారుగా ఎంత? దీనికి సంబంధించిన సమాధానం 41%. అంటే 2021-2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి వాటా సుమారుగా 41% అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. తెలంగాణ పశుసంపద రంగానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? 1 పశుసంపద పెరుగుదలలో మన దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది, రాంగ్ ప్రకటన. 2 పెరుగుతున్న పశువుల జనాభాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది,
అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. తెలంగాణ ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా క్రింది పథకాలను అవరోహణ క్రమంలో అమర్చండి. దీనికి సరైన సమాధానం చూసుకుంటే అవరోహణ క్రమం అనేది దళిత బంధు, రైతు బీమా, ఆరోగ్యశ్రీ మరియు కేసీఆర్ కిట్ అనేది అవరోహణ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. 2021-2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుండి క్రింది వస్తువులలో ఏది ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది? ఆప్షన్ చూసుకుంటే 1 ఫార్మాస్యూటికల్స్, 2 సేంద్రియ రసాయనాలు, 3 ఎలక్ట్రికల్ మెషినరీ, 4 అణుయంత్రాలు. దీనికి సంబంధించిన సమాధానం 1 ఫార్మాస్యూటికల్స్ అనేది కరెక్ట్ సమాధానం. అంటే 2021-2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఫార్మాస్యూటికల్స్ ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల శాతం ప్రకారం క్రింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి. దీనికి సరైన సమాధానం, సరైన అవరోహణ క్రమం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలలు అండ్ సహాయం పొందే పాఠశాలలు అనేవి కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. తెలంగాణ ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి రుణమాఫీకి కేటాయించిన బడ్జెట్ ఎంత? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 6,385 కోట్లు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. 2022 సంవత్సరానికి సంబంధించిన ఎగుమతి ఉత్పత్తికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ అవరోహణ క్రమం చూసుకుంటే మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ అనేవి సరైన అవరోహణ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం 2021-2022 సంవత్సరానికి సుమారుగా తెలంగాణ రాష్ట్ర రహదారి సాంద్రత ఎంత? అంటే 100 కిలోమీటర్లకు. దీనికి సరైన సమాధానం చూసుకుంటే 97.49 కిలోమీటర్లు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. తెలంగాణ రాష్ట్ర ప్రసూతి మరణాల నిష్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1 1,00,000 జననాలకు 19 అత్యల్ప MMR కలిగి కేరళ అగ్రస్థానంలో ఉంది. కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ ప్రకటన. 2 అత్యల్ప MMRని కలిగి ఉన్న తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఇది రాంగ్ ప్రకటన. 3 సుస్థిర అభివృద్ధి లక్ష్యం 3 ప్రతి 1,00,000 జననాలకు MMRని 70కి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా సరైన ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. క్రింది వాటిని సరిపోల్చండి. ఇందులో చూసుకుంటే ఏ అపెరల్ ఎగుమతి పార్క్, దీనికి సరైన సమాధానం గుడ్ల పోచమ్మపల్లి. బి ఎగుమతి ప్రమోషన్ పార్క్, దీనికి సరైన సమాధానం పాషమైలారం. సి బయోటెక్నాలజీ పార్క్, దీనికి సరైన సమాధానం తుర్కపల్లి అనేవి కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. 2014-2015 మరియు 2021-2022 మధ్య ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగ GSVA యొక్క CAGRలో తెలంగాణ రాష్ట్రం ర్యాంక్ ఎంత? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 3వ ర్యాంక్ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన రహదారి వ్యవస్థని క్రింది వాటిలో ఏ జిల్లా కలిగి ఉంది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే రంగారెడ్డి.
అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. 2021-2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? దీనికి సరైన సమాధానం చూసుకుంటే 41,369 పాఠశాలలు ఉన్నాయి అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. 2022-2023 సంవత్సరానికి గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ ర్యాంక్ ఎంత? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 1వ ర్యాంక్. అంటే 2022-2023 సంవత్సరానికి గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ ర్యాంకు 1వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణ మిగులును లెక్కించేందుకు ఏ కమిటీని ఏర్పాటు చేశారు? 1 వాంచు కమిటీ, 2 ఫజల్ కమిటీ, 3 కుమార్ లలిత్ కమిటీ, 4 జగన్మోహన్ రెడ్డి కమిటీ. దీనికి సరైన సమాధానం చూసుకుంటే కుమార్ లలిత్ కమిటీ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. 2016లో మోడల్ ల్యాండ్ లీజింగ్ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ చూసుకుంటే 1 ఇది నాబార్డ్చే సూచించబడింది, రాంగ్ ఆప్షన్. 2 మోడల్ ల్యాండ్ లీజింగ్ చట్టం యొక్క లక్షణాలలో 1 భూమి లీజింగ్ను చట్టబద్ధం చేయడం అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కంగారు మదర్ కేర్ సెంటర్లు ఉన్నాయి? దీనికి సరైన సమాధానం చూసుకుంటే 22 సెంటర్లు అనేవి కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా జలాల అంతర్రాష్ట్ర పంపిణీకి భారత ప్రభుత్వం 1969లో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సరైన సమాధానం చూసుకుంటే ఆర్ఎస్ బచావత్ ఈ కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. 2021-2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో స్థూల నమోదు నిష్పత్తికి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? 1 ప్రాథమిక పాఠశాలల కోసం జీఈఆర్ భారతదేశంలోని జీఈఆర్ కంటే ఎక్కువ, కరెక్ట్ ప్రకటన. 2 దక్షిణ భారత రాష్ట్రాల్లో జీఈఆర్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది, ఇది కూడా సరైన ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ టెలి సాంద్రతకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1 తెలంగాణ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలలో 2వ అత్యధిక మొబైల్ టెలి సాంద్రత, కరెక్ట్ ఆప్షన్. 2 తెలంగాణ రాష్ట్ర టెలి సాంద్రత భారతదేశ టెలి సాంద్రత కంటే ఎక్కువ, ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎంఈలు మరియు స్టార్టప్లలో పరస్పర సహకారం కోసం ఈ క్రింది ఏ దేశాలతో అవగాహన ఒప్పందం మీద సంతకం చేసింది? 1 ఇండోనేషియా, 2 అమెరికా, 3 థాయిలాండ్, 4 ఫ్రాన్స్. వీటిల్లో థాయిలాండ్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. గినీ గుణకం అనేది దీని యొక్క కొలత? 1 ఆదాయ అసమానత, 2 పేదరికం, 3 నిరుద్యోగం, 4 ప్రాంతీయ అసమానత. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ఆదాయ అసమానత. గినీ గుణకం అనేది ఆదాయ అసమానత యొక్క కొలత అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. రికార్డు ప్రకారం 2 దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం సాధ్యం కావడానికి ఏ షరతు అవసరం? ఆప్షన్స్ చూసుకుంటే 1 సంపూర్ణ వ్యయ వ్యత్యాసం, 2 సమాన ధర వ్యత్యాసం, 3 తులనాత్మక వ్యయ వ్యత్యాసం, 4 ఇవేవి కావు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే తులనాత్మక వ్యయ వ్యత్యాసం అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. సమతుల్య ధర కంటే తక్కువ ధర పరిమితి తరచుగా వస్తువు కొరతకు దారితీస్తుంది మరియు బహుశా. దీనికి సరైన సమాధానం చూసుకుంటే బ్లాక్ మార్కెటింగ్ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. గుత్తాధిపత్య పోటీలో క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ చూసుకుంటే 1 పెద్ద సంఖ్యలో విక్రేతలు, 2 విభిన్న ఉత్పత్తి,
3 సంస్థల ప్రవేశానికి వ్యతిరేకంగా ప్రభావవంతమైన అడ్డంకులు. 4 ధరలేని పోటీ. వీటిల్లో సరైన సమాధానం చూసుకుంటే సంస్థల ప్రవేశానికి వ్యతిరేకంగా ప్రభావవంతమైన అడ్డంకులు అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ఇది నిజం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. మార్కెట్ యొక్క పరిపూర్ణ పోటీ పరిస్థితి యొక్క లక్షణం ఏమిటి? ఆప్షన్స్: 1 ధర వివక్ష, 2 విభిన్న ఉత్పత్తి, 3 విజాతీయ ఉత్పత్తి, 4 సజాతీయ ఉత్పత్తి. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే సజాతీయ ఉత్పత్తి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే మార్కెట్ యొక్క పరిపూర్ణ పోటీ పరిస్థితి యొక్క లక్షణం సజాతీయ ఉత్పత్తి అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. క్రింది జతలను సరిపోల్చండి మరియు సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 సరైన పోటీ. దీనికి సరైన సమాధానం చూసుకుంటే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు మరియు విక్రేతలు. 2 గుత్తాధిపత్య పోటీ. దీనికి సరైన సమాధానం చూసుకుంటే ఉత్పత్తులు సారూప్యంగా ఉంటాయి కానీ అన్ని విక్రేతలు విభిన్న ఉత్పత్తులను విక్రయిస్తారు అనేది కరెక్ట్ సమాధానం. 3 కొద్దిమంది ఆధిక్యత. దీనికి సరైన సమాధానం చూసుకుంటే మార్కెట్లో కొన్ని సంస్థలు ఉన్నాయి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4 గుత్తాధిపత్యం. దీనికి సరైన సమాధానం చూసుకుంటే మార్కెట్ నిర్మాణం యొక్క అత్యంత అవాంఛనీయ రూపం అనేది కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. క్రింది వాటిలో ఏది పరిపూర్ణ మార్కెట్ నిర్మాణం యొక్క లక్షణం? 1 ప్రవేశ అడ్డంకులు, 2 పరస్పర ఆధారపడటం, 3 అమ్మకం ఖర్చులు లేకపోవడం, 4 ధర లేని పోటీ. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే అమ్మకం ఖర్చులు లేకపోవడం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే అమ్మకం ఖర్చులు లేకపోవడం పరిపూర్ణ మార్కెట్ నిర్మాణం యొక్క లక్షణం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. వినియోగదారు సిద్ధాంతంలో ఉదాసీనత వక్రరేఖలో ఏది స్థిరంగా ఉంటుంది? ఆప్షన్స్ చూసుకుంటే 1 ధర, 2 డిమాండ్, 3 సరఫరా, 4 వినియోగం. సరైన ఆన్సర్ చూసుకుంటే వినియోగం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే వినియోగం స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. డిమాండ్ షెడ్యూళ్లలో రూపొందించినప్పుడు ఏ అంశం స్థిరంగా ఉండదు? ఆప్షన్స్ చూసుకుంటే 1 కాంప్లిమెంటరీ వస్తువుల ధరలు, 2 ప్రత్యామ్నాయ ధరల వస్తువులు, 3 ఉత్పత్తి కారకాల ధరలు, 4 స్వయంగా వస్తువుల ధరలు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే స్వయంగా వస్తువుల ధరలు అనేది కరెక్ట్ సమాధానం. అంటే డిమాండ్ షెడ్యూళ్లను రూపొందించినప్పుడు స్వయంగా వస్తువుల ధరలు అనే అంశం స్థిరంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. వస్తువు యొక్క డిమాండ్ ప్రత్యక్ష డిమాండ్ అయితే ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ అంటారు. ఏ సరుకు యొక్క డిమాండ్ ప్రత్యక్ష డిమాండ్ అయితే ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ను ఇలా అంటారు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ఉత్పన్నమైన డిమాండ్ అనేది కరెక్ట్ సమాధానం. అంటే వస్తువు యొక్క డిమాండ్ ప్రత్యక్ష డిమాండ్ అయితే ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ అంటారు. ఏ సరుకు యొక్క డిమాండ్ ప్రత్యక్ష డిమాండ్ అయితే ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్ ఉత్పన్నమైన డిమాండ్ అని అంటారు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఫిస్కల్ ఫెడరలిజం అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే రిచర్డ్ ఏ ముస్గ్రేవ్ అనేవారు ప్రవేశపెట్టారు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. క్రింది వాటిలో మానవ అభివృద్ధి సూచిక ఏది? 1 ఆయుర్దాయం, 2 శిశు మరణాల రేటు, 3 జీవన ప్రమాణం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే మానవ అభివృద్ధి సూచిక ఆయుర్దాయం మరియు జీవన ప్రమాణం అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. 1978లో మానవ అభివృద్ధికి సంబంధించిన సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం లేవ్ వైగోట్స్కీ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64.
ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వం రెండు పాలుపంచుకున్న ఆర్థిక వ్యవస్థను డాష్ ఆర్థిక వ్యవస్థ అంటారు. దీనికి సంబంధించిన సమాధానం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు దీనిని అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి క్రింది వాటిలో ఏది సూచికగా ఉపయోగించబడదు? ఆప్షన్స్ చూసుకుంటే 1 ఆయుర్దాయం, 2 విద్య లేదా జ్ఞాన ప్రాప్తి, 3 లింగ అసమానత, 4 ఆదాయం లేదా జీవన ప్రమాణం. దీనికి సంబంధించిన సమాధానం లింగ అసమానత అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి లింగ అసమానత సూచిక అనేది ఉపయోగించబడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. క్రింద 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ఒకటి వాదన ఏ, మరొకటి కారణం ఆర్ అని లేబుల్ చేయబడింది. ప్రకటన ఏ, ఆర్థిక వృద్ధిని మానవ అభివృద్ధి సూచిక ద్వారా కొలుస్తారు. ప్రకటన ఏ అనేది రాంగ్ ఆప్షన్. కారణం ఆర్, ఆర్థిక అభివృద్ధి కంటే ఆర్థిక అభివృద్ధి అనేది విస్తృత భావన. కారణం ఆర్ అనేది నిజం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ ప్రకారం జనాభా చక్రంలో 3వ దశ దీని ద్వారా గుర్తించబడుతుంది. ఆప్షన్స్ చూసుకుంటే 1 అధిక మరణాలు, తక్కువ సంతానోత్పత్తి, 2 తక్కువ సంతానోత్పత్తి, తక్కువ మరణాలు, 3 అధిక సంతానోత్పత్తి, అధిక మరణాలు, 4 అధిక సంతానోత్పత్తి, తక్కువ మరణాలు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే తక్కువ సంతానోత్పత్తి, తక్కువ మరణాలు అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ ప్రకారం జనాభా చక్రంలో 3వ దశ అంటే తక్కువ సంతానోత్పత్తి, తక్కువ మరణాలుగా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. అక్షరాస్యత విద్య ప్రధానంగా ఏ రకమైన అభివృద్ధికి సూచిక? 1 మానవ వనరుల అభివృద్ధి, 2 భౌగోళిక అభివృద్ధి, 3 ఆర్థిక అభివృద్ధి, 4 రాజకీయ అభివృద్ధి. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే మానవ వనరుల అభివృద్ధి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే అక్షరాస్యత ప్రధానంగా మానవ వనరుల అభివృద్ధికి సూచిక అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. దారిద్ర్య రేఖ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి తీసుకునే కనీస క్యాలరీలు ఎంత? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 2400 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ద్వారా ప్రచురించబడిన మానవ అభివృద్ధి సూచిక నివేదికలో క్రింది ప్రామాణిక సూచికలలో ఏది భాగం కాదు? ఆప్షన్స్ చూసుకుంటే 1 ఆయుర్దాయ సూచిక, 2 విద్యా సూచిక, 3 స్థూల జాతీయ ఆదాయ సూచిక, 4 పేదరిక స్థాయి సూచిక. దీనికి సంబంధించిన క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం చూసుకుంటే పేదరిక స్థాయి సూచిక. అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ద్వారా ప్రచురించబడిన మానవ అభివృద్ధి సూచిక నివేదికలో క్రింది ప్రామాణిక సూచికలో పేదరిక స్థాయి సూచిక అనేది భాగం కాదు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. క్రింది వాటిలో ఏది ఒక దేశం యొక్క మానవ వనరుల అభివృద్ధిని నిర్ణయించేది కాదు? 1 లింగ నిష్పత్తి, 2 దాని తలసరి ఆదాయం, 3 దాని ప్రజల ఆరోగ్య స్థితి, 4 దాని ప్రజల అక్షరాస్యత స్థాయి. దీనికి సరైన సమాధానం లింగ నిష్పత్తి అనేది కరెక్ట్ సమాధానం. అంటే లింగ నిష్పత్తి ఒక దేశం యొక్క మానవ వనరుల అభివృద్ధిని నిర్ణయించేది కాదు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. ఆదాయంలో అసమానతలో క్రింది వాటిలో దేని ద్వారా కొలుస్తారు? ఏ లోరెంజ్ నిష్పత్తి, బి థీల్స్ సూచిక, సి పాల్మా నిష్పత్తి, డి లేమ్ నిష్పత్తి. దీనికి సరైన సమాధానం చూసుకుంటే లోరెంజ్ నిష్పత్తి మరియు థీల్స్ సూచిక మరియు పాల్మా నిష్పత్తి అనేది ఆదాయంలో అసమానతలు కొలుస్తారు వీటి ద్వారా అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ క్రింది ప్రధాన అంశాలు కనుగొనబడ్డాయి. 1 FERA ఫెరా, 2 FEMA ఫేమా, 3 TRIPS ట్రిప్స్, 4 పైవేవి కావు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ట్రిప్స్ అనేది కరెక్ట్ సమాధానం, TRIPS. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. నవకల్పనలు మరియు అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన పథకం ఏది? దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్
టాలెంట్ యూటిలైజేషన్ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. ఇవ్వబడిన రంగాలలో ఏది ఎక్కువగా సాంఘిక సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుంటుంది? ఆప్షన్ చూసుకుంటే 1 విదేశీ, 2 సహకార, 3 ప్రజా, 4 ప్రైవేట్. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రజా అనేది కరెక్ట్ సమాధానం. అంటే ప్రజారంగం ఎక్కువగా సాంఘిక సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుంటుంది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ FSBకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఆర్థిక స్థిరత్వం కోసం బలమైన నియంత్రణ విధానాలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం కోసం FSB తప్పనిసరి చేయబడింది. 2. ఇది G20 ఆధ్వర్యంలో స్థాపించబడింది. 3. భారతదేశం FSBలో క్రియాశీల సభ్యుడు కాదు. దీనికి సరైన సమాధానం చూసుకుంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ FSBకి సంబంధించి కరెక్ట్ ప్రకటనలు చూసుకుంటే ఆర్థిక స్థిరత్వం కోసం బలమైన నియంత్రణ విధానాలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం కోసం FSB తప్పనిసరి చేయబడింది. అండ్ ఇది G20 ఆధ్వర్యంలో స్థాపించబడింది అనేది కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. భారతదేశంలో ప్రణాళికా సంఘం మొదటి చైర్మన్ ఎవరు? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ. అంటే భారతదేశంలో ప్రణాళికా సంఘం మొదటి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY పథకంలో చేరడానికి అర్హత వయస్సు ఎంత? ఆప్షన్ చూసుకుంటే 1. 18 నుండి 40 సంవత్సరాలు, 2. 18 నుండి 60 సంవత్సరాలు, 3. 18 నుండి 50 సంవత్సరాలు, 4. 18 నుండి 70 సంవత్సరాలు. దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం చూసుకుంటే 18 నుండి 70 సంవత్సరాలు అనేది కరెక్ట్ సమాధానం. అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY పథకంలో చేరడానికి అర్హత వయస్సు 18 నుండి 70 సంవత్సరాలు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. మానవ పేదరిక సూచికను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? దీనికి సంబంధించిన ఆప్షన్ చూసుకుంటే 1. 1997, 2. 1993, 3. 1990, 4. 1981. దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం చూసుకుంటే 1997 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే మానవ పేదరిక సూచికను 1997 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. డాష్ యొక్క జాతీయ డేటాబేస్ను రూపొందించడానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ESHRAM పోర్టల్ను అభివృద్ధి చేసింది. ఆప్షన్స్ 1. వైట్ కాలర్ కార్మికులు, 2. సంఘటిత కార్మికులు, 3. నైపుణ్యం కలిగిన పనివారు, 4. అసంఘటిత కార్మికులు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే అసంఘటిత కార్మికులు అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే అసంఘటిత కార్మికుల యొక్క జాతీయ డేటాబేస్ను రూపొందించడానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ESHRAM పోర్టల్ను అభివృద్ధి చేసింది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. క్రింది వాటిలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన లక్షణం కానిది ఏది? 1. ఒక ప్రాథమిక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవడం, 2. రూపే డెబిట్ కార్డు లబ్ధిదారునికి అందించబడుతుంది, 3. లబ్ధిదారునికి ప్రమాద బీమా కవర్, 4. లబ్ధిదారుల పిల్లలకు 0 వడ్డీ విద్యా రుణాలు. కరెక్ట్ సమాధానం చూసుకుంటే లబ్ధిదారుల పిల్లలకు 0 వడ్డీ విద్యా రుణాలు అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన లక్షణం కానిది లబ్ధిదారుల పిల్లలకు 0 వడ్డీ విద్యా రుణాలు అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. మొట్టమొదటిసారిగా స్వావలంబన లక్ష్యాన్ని డాష్ పంచవర్ష ప్రణాళికలో పొందుపరిచారు. ఆప్షన్స్ చూసుకుంటే 1. 3వ, 2. 2వ, 3. 5వ, 4. ప్రథమ. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 3వ పంచవర్ష ప్రణాళిక అనేది కరెక్ట్ సమాధానం. అంటే మొట్టమొదటిసారిగా స్వావలంబన లక్ష్యాన్ని 3వ పంచవర్ష ప్రణాళికలో పొందుపరిచారు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా గరీబీ హఠావో ఉపాధి అవకాశాల కల్పన మరియు వ్యవసాయోత్పత్తి ఇతర లక్ష్యాలపై దృష్టి సారించింది? ఆప్షన్స్ చూసుకుంటే 1. 5వది, 2. 4వది, 3. 3వది, 4. 2వది. దీనికి కరెక్ట్ సమాధానం చూసుకుంటే 5వ పంచవర్ష ప్రణాళిక అనేది కరెక్ట్ సమాధానం. అంటే భారతదేశంలో 5వ పంచవర్ష ప్రణాళిక ప్రధానంగా గరీబీ హఠావో
ఉపాధి అవకాశాల కల్పన మరియు వ్యవసాయ ఉత్పత్తి ఇతర లక్ష్యాలపై దృష్టి సారించింది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. మొదటి పంచవర్ష ప్రణాళికలో లక్ష్యం మరియు సాధించిన వృద్ధి రేటు వరుసగా ఎంత? చూసుకుంటే 1 2.4% మరియు 4.1%, 2 2.1% మరియు 3.6%, 3 4.1% మరియు 2.9%, 4 3.6% మరియు 2.4%. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 2.1% మరియు 3.6% అనేది కరెక్ట్ సమాధానం. అంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో లక్ష్యం మరియు సాధించిన వృద్ధి రేటు వరుసగా 2.1% మరియు 3.6% అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. స్వావలంబన సాధన మరియు పేదరిక నిర్మూలన ఏ పంచవర్ష ప్రణాళిక యొక్క జంట లక్ష్యాలు? 1 3వది, 2 5వది, 3 4వది, 4 2వది. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 5వ పంచవర్ష ప్రణాళిక అనేది కరెక్ట్ సమాధానం. అంటే స్వావలంబన సాధన మరియు పేదరిక నిర్మూలన 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క జంట లక్ష్యాలు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. భారత ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో ఆధునీకరణ అంటే డాష్ అనేది ఒక ప్రణాళికాబద్ధ లక్ష్యంగా ఉద్దేశించబడలేదు. ఆప్షన్ చూసుకుంటే 1 పాశ్చాత్య జీవనశైలిని అవలంబించడం, 2 సామాజిక దృక్పథంలో మార్పు, 3 వస్తువులు మరియు సేవల ఉత్పత్తుల పెరుగుదల, 4 కొత్త సాంకేతికత వినియోగం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 1 పాశ్చాత్య జీవనశైలిని అవలంబించడం అనేది కరెక్ట్ సమాధానం. అంటే భారత ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో ఆధునీకరణ అంటే పాశ్చాత్య జీవనశైలిని అవలంబించడం అనేది ఒక ప్రణాళికాబద్ధ లక్ష్యంగా ఉద్దేశించబడలేదు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. 1991 నాటి ఎల్పిజి సంస్కరణలను సంబంధించి క్రింది నిబంధనలను వాటి అర్థాలతో సరిపోల్చండి. ఏ సరళీకరణ. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సుంకాల తగ్గింపు. బి ప్రైవేటీకరణ. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే జాతీయీకరణ. సి ప్రపంచీకరణ. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే దేశాల మధ్య ఆర్థిక ఏకీకరణ. 4 డి కోటా పరిమాణం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే దిగుమతి చేసుకోగల వస్తువుల పరిమాణం అనేది కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. 1991 సంవత్సరంలో ప్రారంభించబడిన కొత్త ఆర్థిక విధానం యొక్క ప్రధాన లక్షణం క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్ 1 సరళీకరణ, 2 ప్రైవేటీకరణ, 3 ప్రపంచీకరణ. సో సమాధానం చూసుకుంటే సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ అనేది 3 కూడా సరైన సమాధానాలు. అంటే 1991 సంవత్సరంలో ప్రారంభించబడిన కొత్త ఆర్థిక విధానం యొక్క ప్రధాన లక్షణం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనేది కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. భారతదేశంలో మహారత్నాలు, నవరత్నాలు మరియు మినీ రత్నాలు క్రింది వాటిలో దేనికి వర్గీకరణగా ఉన్నాయి? 1 ఖనిజ సంపన్న ప్రాంతాలు, 2 ప్రత్యేక ఆర్థిక మండలాలు, 3 పౌర గౌరవాలు, 4 పబ్లిక్ సెక్టార్ యూనిట్లు. దీనికి సరైన సమాధానం చూసుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్లు అనేది కరెక్ట్ సమాధానం. అంటే భారతదేశంలో మహారత్నాలు, నవరత్నాలు మరియు మినీ రత్నాలు పబ్లిక్ సెక్టార్ యూనిట్ల వర్గీకరణగా ఉన్నాయి అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన అంశం. ఆప్షన్స్ చూసుకుంటే 1 సామాజిక న్యాయం మరియు సమానత్వంతో అభివృద్ధి, 2 మానవ వనరుల అభివృద్ధి, 3 మానవ శ్రేయస్సు, 4 వేగవంతమైన మరియు మరింత సమగ్ర వృద్ధి. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే వేగవంతమైన మరియు మరింత సమగ్ర వృద్ధి అనేది కరెక్ట్ సమాధానం. అంటే 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన అంశం వేగవంతమైన మరియు మరింత సమగ్ర వృద్ధి అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సూత్రం ఆధారంగా మొదటి పారిశ్రామిక విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్స్ చూసుకుంటే 1 1959, 2 1948, 3 1950, 4 1962. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే
1948 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సూత్రం ఆధారంగా మొదటి పారిశ్రామిక విధానాన్ని 1948 సంవత్సరంలో ప్రకటించారు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. భారతదేశపు మొదటి పారిశ్రామిక విధాన ప్రకటన అని దీనిని అంటారు. ఆప్షన్స్: 1 గ్రామం మరియు ఖాదీ ప్రణాళిక, 2 పారిశ్రామిక విధాన తీర్మానం 1948, 3 బొంబాయి ప్రణాళిక, 4 విశ్వేశ్వరయ్య ప్రణాళిక. దీనికి సరైన సమాధానం చూసుకుంటే పారిశ్రామిక విధాన తీర్మానం 1945 అనేది కరెక్ట్ సమాధానం. అంటే భారతదేశపు మొదటి పారిశ్రామిక విధాన ప్రకటన అని పారిశ్రామిక విధాన తీర్మానం 1948 అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. క్రింది వాటిలో సన్ రైజ్ ఇండస్ట్రీస్కి ఉదాహరణలు ఏమిటి? ఆప్షన్స్ చూసుకుంటే 1 ఆటోమొబైల్ రంగం, 2 ఫిట్నెస్, వెల్నెస్ మరియు ఆరోగ్య పరిశ్రమ, 3 హాస్పిటాలిటీ పరిశ్రమ, 4 వస్త్ర పరిశ్రమ. దీనికి సంబంధించిన సమాధానాలు చూసుకుంటే ఫిట్నెస్, వెల్నెస్ మరియు ఆరోగ్య పరిశ్రమ అండ్ హాస్పిటాలిటీ పరిశ్రమ అనేది కరెక్ట్ సమాధానాలు. అంటే సన్ రైజ్ ఇండస్ట్రీస్కి ఉదాహరణలు ఫిట్నెస్, వెల్నెస్ మరియు ఆరోగ్య పరిశ్రమ అండ్ హాస్పిటాలిటీ పరిశ్రమ అనేవి కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. 1991 నుండి పారిశ్రామిక విధాన పరిమాణాలలో ఈ క్రింది వాటిలో ముఖ్యమైన లక్షణం కానిది ఏది? ఆప్షన్స్ చూసుకుంటే 1 ప్రైవేట్ రంగం పరిధిని విపరీతంగా విస్తరించారు, 2 ప్రభుత్వ రంగం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా అనేక సంస్థల నుండి పాక్షికంగా లేదా పూర్తిగా ఉపసంహరించుకుంటోంది, 3 భారతీయ పరిశ్రమ విదేశీ పోటీకి ఎక్కువగా గురవుతుంది, 4 చాలా పరిశ్రమలలో ప్రభుత్వ రంగానికి గుత్తాధిపత్యం లేదా ఆధిపత్య స్థానం మరియు ప్రభుత్వ రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ యొక్క కమాండింగ్ ఎత్తులపై నియంత్రణ. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే చాలా పరిశ్రమలలో ప్రభుత్వ రంగానికి గుత్తాధిపత్యం లేదా ఆధిపత్య స్థానం మరియు ప్రభుత్వ రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ యొక్క కమాండింగ్ ఎత్తులపై నియంత్రణ అనేది కరెక్ట్ సమాధానం. అంటే ఈ ఆప్షన్ అనేది 1991 నుండి పారిశ్రామిక విధాన పరిణామాలలో ముఖ్యమైన లక్షణం కానిది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ జిల్లా పరిశ్రమల కేంద్రం కార్యక్రమం 1990లో ప్రవేశపెట్టబడింది. బి చిన్న తరహా యూనిట్లకు యంత్రాలను అందించడం ప్రధాన లక్ష్యం. పైన పేర్కొన్న వాటిలో ఏది సరైనది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే బి చిన్న తరహా యూనిట్లకు యంత్రాలను అందించడం ప్రధాన లక్ష్యం అనే ప్రకటన కరెక్ట్ అయినది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 1 పారిశ్రామిక విధాన తీర్మానం 1956 2వ పంచవర్ష ప్రణాళిక ఆధారంగా రూపొందించబడింది. 2 ఇది పరిశ్రమలను 3 వర్గాలుగా వర్గీకరించింది. 3 ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందితే తప్ప కొత్త పరిశ్రమకు అనుమతి లేదు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ఇచ్చిన 3 ప్రకటనలు కూడా సరైన ప్రకటనలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. సమాన వేతన చట్టం 1976 ప్రకారం అడ్వైజరీ కమిటీ నిర్మాణం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఉపాధి కోసం పెరిగిన అవకాశాలను అందించడానికి ఇది పనిచేస్తుంది. 2 ఇది సముచిత ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన కనీసం 4 మంది వ్యక్తులను కలిగి ఉండాలి. 3 ఆ నామినేటెడ్ సభ్యులలో సగం మంది మహిళలు ఉండాలి. వీటిలో సరైన ప్రకటన ఎంచుకోండి. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ఉపాధి కోసం పెరిగిన అవకాశాలను అందించడానికి ఇది పనిచేస్తుంది అనేది కరెక్ట్ ప్రకటన. అలాగే 3 ఆ నామినేటెడ్ సభ్యులలో సగం మంది మహిళలు ఉండాలి అనేది కూడా కరెక్ట్ ప్రకటన. అంటే సమాన వేతన చట్టం 1976 ప్రకారం అడ్వైజరీ కమిటీ నిర్మాణం గురించి ఈ 2 ప్రకటనలు అనేవి సరైన ప్రకటనలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ డాష్. ఆప్షన్స్ చూసుకుంటే 1 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, 2 సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ, 3 పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, 4 పైవేవి కావు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ప్రకారం
భారత ఆర్థిక వ్యవస్థ అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఏ విధానం నెహ్రూ మహలనోబిస్ నమూనా నుండి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన గాంధీ సిద్ధాంతం వైపు కదిలే విధానంగా చెప్పబడింది? ఆప్షన్స్ చూసుకుంటే 1 పారిశ్రామిక విధాన తీర్మానం 1977, 2 పారిశ్రామిక విధాన తీర్మానం 1956, 3 పరిశ్రమల అంటే అభివృద్ధి అండ్ క్రమబద్ధీకరణ చట్టం 1951, 4 కొత్త పారిశ్రామిక విధానం 1991 నిబంధనలు, అనుమతులు, పరిమితులు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే పారిశ్రామిక విధాన తీర్మానం 1977 అనేది కరెక్ట్ సమాధానం. అంటే పారిశ్రామిక విధాన తీర్మానం 1977 నెహ్రూ మహలనోబిస్ నమూనా నుండి ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన గాంధీ సిద్ధాంతం వైపు కదిలే విధానంగా చెప్పబడింది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. క్రింది వాటిలో ఏది భారత ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామిక క్షీణత మరియు నిర్మాణాత్మక తిరోగమనం కాలంగా పిలువబడుతుంది? ఆప్షన్ చూసుకుంటే 1 1951 నుండి 1965, 2 1966 నుండి 1980, 3 1981 నుండి 1991, 4 1992 నుండి 2000. దీనికి సరైన సమాధానం చూసుకుంటే 1966 నుండి 1980 అనేది కరెక్ట్ సమాధానం. అంటే 1966 నుండి 1980 అనేది భారత ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామిక క్షీణత మరియు నిర్మాణాత్మక తిరోగమనం కాలంగా పిలువబడుతుంది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. షేర్ల పెట్టుబడుల ఉపసంహరణపై రంగరాజన్ కమిటీని ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం నియమించింది? ఆప్షన్స్ 1 1191, 2 1993, 3 1999, 4 2004. దీనికి సరైన సమాధానం చూసుకుంటే 1993 అనేది కరెక్ట్ సమాధానం. అంటే షేర్ల పెట్టుబడుల ఉపసంహరణపై రంగరాజన్ కమిటీని 1993 సంవత్సరంలో భారత ప్రభుత్వం నియమించింది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. భారతదేశంలోని 8 ప్రధాన పరిశ్రమలలో ఈ క్రింది పరిశ్రమలలో ఏది భాగం కాదు? ఆప్షన్స్ 1 బొగ్గు, ముడి చమురు మరియు సహజ వాయువు, 2 ఉక్కు, సిమెంటు మరియు విద్యుత్, 3 బొగ్గు, సహజ వాయువు మరియు శుద్ధి ఉత్పత్తులు, 4 మైనింగ్, మెటలర్జికల్ ఆపరేషన్స్ మరియు ఫార్మాస్యూటికల్స్. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే మైనింగ్, మెటలర్జికల్ ఆపరేషన్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ అనేది కరెక్ట్ సమాధానం. అంటే భారతదేశంలోని 8 ప్రధాన పరిశ్రమలో ఈ క్రింది పరిశ్రమలో భాగం కానిది మైనింగ్, మెటలర్జికల్ ఆపరేషన్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. భారత ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం ప్రభుత్వ రంగానికి ప్రస్తుతము 2 రంగములు మాత్రమే రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అవి ఆప్షన్స్ చూసుకుంటే 1 విమానాలు మరియు బొగ్గు, 2 బొగ్గు మరియు విమానయానం, 3 ఉక్కు మరియు పెట్రోలియం, 4 అణుశక్తి మరియు రైల్వే రవాణా. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే అణుశక్తి మరియు రైల్వే రవాణా అనేది కరెక్ట్ సమాధానం. అంటే భారత ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం ప్రభుత్వ రంగానికి ప్రస్తుతం 2 రంగములు మాత్రమే రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అవి అణుశక్తి మరియు రైల్వే రవాణా అనేది కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. సరిపోలిక జాబితా 1, జాబితా 2తో మరియు జాబితాల క్రింద ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా 1 వ్యక్తి, జాబితా 2 సంబంధం. దానిలో ఏ ఎంఎస్ స్వామినాథన్ సంబంధం చూసుకుంటే ఇంక సరైన సమాధానం హరిత విప్లవం. బి ఎల్కే చా సంబంధం చూసుకుంటే దీనికి సరైన సమాధానం ఆర్థిక పరిపాలన సంస్కరణలు. నెక్స్ట్ సి వర్గీస్ కురియన్. దీనికి సరైన సమాధానం చూసుకుంటే పాల ఉత్పత్తి. డి మొరార్జీ దేశాయ్. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే బ్యాంకులపై సామాజిక నియంత్రణ అనేవి కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి క్రింది ప్రకటనలు ఏది సరైనది? 1 మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం 2014 సంవత్సరంలో ప్రారంభించబడింది. 2 భారతదేశంలో తయారీ కోసం కంపెనీలను ప్రోత్సహించడం మరియు పెట్టుబడిని సులభతరం చేయడం దీని లక్ష్యం. దీనికి సరైన సమాధానాలు చూసుకుంటే 2 ఆప్షన్లు కూడా సరైన సమాధానాలు. అంటే 2 ప్రకటనలు కూడా సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106.
భూ సంస్కరణలకు సంబంధించి క్రింది చర్యలలో ఏది అమలు చేయడంలో అతిపెద్ద లోటు కనుగొనబడింది? ఆప్షన్స్ చూసుకుంటే 1 హోల్డింగ్స్ పరిమితి, 2 జమీందారీ వ్యవస్థ ముగింపు, 3 హోల్డింగ్స్ యొక్క ఏకీకరణ, 4 భూ యజమాన్య హక్కు. దీనికి సరైన సమాధానం చూసుకుంటే హోల్డింగ్స్ పరిమితి అనేది కరెక్ట్ సమాధానం. అంటే భూ హోల్డింగ్ల పరిమితులు సీలింగ్ అతిపెద్ద లోటును కలిగి ఉన్నాయి. ఇది భూ సంస్కరణలకు సంబంధించిన చర్యలలో ఒకదానిని అమలు చేయడంలో కనుగొనబడింది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. క్రింది వాటిలో ఏది తప్పు? ఏ. కార్వే కమిటీ ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించినది. బి. మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈలను మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈడి చట్టం 2006 ప్రకారం 2 సంస్థలుగా వర్గీకరించారు. సి. ప్లాంట్ మరియు మెషినరీలో 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన 10 కోట్ల రూపాయలకు మించని చిన్న తరహా సంస్థ. దీనికి సంబంధించిన సమాధానాలు అంటే తప్పు ప్రకటనలు చూసుకుంటే బి. మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈలను మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈడి చట్టం 2006 ప్రకారం 2 సంస్థలుగా వర్గీకరించారు. ఈ ఆప్షన్ కరెక్ట్. సి. ప్లాంట్ మరియు మెషినరీలో 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన 10 కోట్ల రూపాయలకు మించని చిన్న తరహా సంస్థ అనేది కూడా కరెక్ట్ సమాధానం. అంటే ఇవి 2 తప్పు ప్రకటనలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. క్రింది వాటిలో ఏది సరళీకరణ యొక్క లక్ష్యాలలో ఒకటి కాదు? ఆప్షన్స్ 1. ఒక దేశం యొక్క ప్రపంచ మార్కెట్ను అభివృద్ధి చేయడానికి, 2. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం మరియు దిగుమతులు మరియు ఎగుమతులను నియంత్రించడం, 3. దేశీయ వ్యాపారాల మధ్య పోటీని పెంచడానికి, 4. సాంకేతికత మరియు విదేశీ మూలధనం యొక్క ప్రభావాలను తగ్గించడానికి. సరైన సమాధానం చూసుకుంటే సాంకేతికత మరియు విదేశీ మూలధనం యొక్క ప్రభావాలను తగ్గించడానికి అనేది కరెక్ట్ సమాధానం. అంటే ఇది సరళీకరణ యొక్క లక్ష్యాల్లో ఒకటి కాదు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. భారతదేశంలో జాతీయ ఆదాయానికి ప్రధాన వనరు? ఆప్షన్స్ 1 ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం, 4 విదేశీ రంగం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే తృతీయ రంగం అనేది కరెక్ట్ సమాధానం. అంటే భారతదేశంలో జాతీయ ఆదాయానికి ప్రధాన వనరు తృతీయ రంగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి పనిచేస్తుంది. ఆప్షన్స్ విదేశీ మారకం మాత్రమే, 2 ప్రైవేట్ రంగ పరిశ్రమలు, 3 ప్రజారోగ్య రంగం, 4 భారతీయ మూలధన మార్కెట్ కార్యకలాపాలు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే భారతీయ మూలధన మార్కెట్ కార్యకలాపాలు అనేది కరెక్ట్ సమాధానం. అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతీయ మూలధన మార్కెట్ కార్యకలాపాలని పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి పనిచేస్తుంది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. ఏ పారిశ్రామిక విధాన తీర్మానాలలో ఐపీఆర్ సమాజం యొక్క సామ్యవాద నమూనా స్థాపన ఆమోదించబడింది? ఆప్షన్స్ 1 1948 పారిశ్రామిక విధాన తీర్మానం, 2 1956 పారిశ్రామిక విధాన తీర్మానం, 3 1985 పారిశ్రామిక విధాన తీర్మానం, 4 1991 పారిశ్రామిక విధాన తీర్మానం. దీనికి సరైన సమాధానం చూసుకుంటే 1956 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది కరెక్ట్ సమాధానం. అంటే 1956 పారిశ్రామిక విధాన తీర్మానాలలో ఐపీఆర్ సమాజం యొక్క సామ్యవాద నమూనా స్థాపన ఆమోదించబడింది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. భారతదేశంలో కనీస వేతన చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్స్ 1 1945, 2 1956, 3 1958, 4 1966. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 1948 అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే భారతదేశంలో కనీస వేతన చట్టం 1948వ సంవత్సరంలో ఆమోదించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ప్రత్యేక ఆర్థిక మండలి చట్టం భారత పార్లమెంటులో ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్స్ మే 2005, 2 ఏప్రిల్ 2004, 3 మే 2008, 4 ఏప్రిల్ 2007. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే మే 2005 అనేది కరెక్ట్ సమాధానం. అంటే ప్రత్యేక ఆర్థిక మండలి చట్టం భారత పార్లమెంటులో మే 2005లో ఆమోదించబడింది అనేది కరెక్ట్ సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. సహజ వాయువును రవాణా చేయడానికి మరియు మార్కెట్ చేయడానికి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థగా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్: 1 1984, 2 1975, 3 1990, 4 1960. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 1984 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే సహజ వాయువును రవాణా చేయడానికి మరియు మార్కెట్ చేయడానికి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థగా 1984వ సంవత్సరంలో స్థాపించబడింది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. విద్య, ఆరోగ్యం మరియు సౌకర్యాలపై అధిక ప్రభుత్వ వ్యయంపై మానవ అభివృద్ధికి సంబంధించిన క్రింది విధానాలలో ఏది వాదిస్తుంది? ఆప్షన్స్ చూసుకుంటే 1 సంక్షేమ విధానం, 2 ప్రాథమిక అవసరాల విధానం, 3 ఆదాయ విధానం, 4 సామర్థ్యం విధానం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే సంక్షేమ విధానం అనేది కరెక్ట్ సమాధానం. అంటే విద్య, ఆరోగ్యం మరియు సౌకర్యాలపై అధిక ప్రభుత్వ వ్యయంపై మానవ అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ విధానం అనేది వాదిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. దిగువ తెలిపిన పరిశ్రమలలో ఏవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? ఆప్షన్స్: ఏ వస్త్ర పరిశ్రమ, బి పంచదార పరిశ్రమ, సి పేపర్ పరిశ్రమ, డి ఆటోమొబైల్ పరిశ్రమ. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే డి ఆటోమొబైల్ పరిశ్రమ అనేది సరైన సమాధానం. అంటే ఆటోమొబైల్ పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. గుత్తాధిపత్య మరియు నిర్బంధ వాణిజ్య పద్ధతుల చట్టం 1969 ఎందుకు రూపొందించబడింది? ఆప్షన్ 1 ఆర్థిక శక్తి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నిరోధించడం, 2 భారీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, 3 గుత్తాధిపత్యాన్ని క్రమంగా నియంత్రించడానికి, 4 పోటీని ప్రోత్సహించడానికి. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ఆర్థిక శక్తి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నిరోధించడం అనేది కరెక్ట్ సమాధానం. అంటే గుత్తాధిపత్య మరియు నిర్బంధ వాణిజ్య పద్ధతుల చట్టం 1969 ఆర్థిక శక్తి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నిరోధించడం కొరకు రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. ఆర్థిక వ్యవస్థలో మత్స్య సంపద డాష్లో ఒక భాగం. ఆప్షన్స్: 1 తృతీయ రంగం, 2 ద్వితీయ రంగం, 3 ద్వితీయ లేదా తృతీయ రంగం, 4 ప్రాథమిక రంగం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ప్రాథమిక రంగం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆర్థిక వ్యవస్థలో మత్స్య సంపద ప్రాథమిక రంగంలో ఒక భాగం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. SEZ సెజ్ డాష్ అభివృద్ధికి సంబంధించినది. ఆప్షన్స్: 1 మత్స్య సంపద, 2 వ్యవసాయం, 3 పరిశ్రమలు, 4 పర్యావరణం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే పరిశ్రమలు అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే సెజ్ పారిశ్రమల అభివృద్ధికి సంబంధించినది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. కనీస మద్దతు ధర MSP వార్తల్లో తరచుగా వినబడే పదం క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్స్: 1 రక్షణ, 2 వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం, 3 సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, 4 బ్యాంక్ రుణం. దీనికి సంబంధించిన కరెక్ట్ సమాధానం చూసుకుంటే వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే కనీస మద్దతు ధర MSP వార్తల్లో తరచుగా వినబడే పదం వ్యవసాయం మరియు రైతుల సంక్షేమానికి సంబంధించినది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121. భారతదేశంలో కనీస మద్దతు ధర MSPకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఇది వ్యవసాయ ఉత్పత్తిదారులకు వ్యవసాయ ధరలలో ఏదైనా పదునైన పతనానికి వ్యతిరేకంగా బీమా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంచే మార్కెట్ జోక్యం యొక్క ఒక రూపం. 2 కొన్ని పంటలకు నాటే కాలం ప్రారంభంలోనే కనీస మద్దతు ధరలను ప్రకటిస్తారు. 3 ఇది వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ CACP సిఫార్సుల ఆధారంగా ప్రకటించబడింది. ఈ పై ప్రకటనలో ఏది సరైనది? చూసుకుంటే ఆన్సర్ 2 మరియు 3 అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే కొన్ని పంటలకు నాటే కాలం ప్రారంభంలోనే కనీస మద్దతు ధరలను ప్రకటిస్తారు. ది కరెక్ట్ ఆప్షన్. అండ్ ఇది వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ CACP సిఫార్సుల ఆధారంగా ప్రకటించబడింది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 122. తృణధాన్యాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1
తృణధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి స్మార్ట్ ఫుడ్ ప్రచారం ప్రవేశపెట్టబడింది. 2. హరిత విప్లవానికి ముందు అన్ని సాగు చేసిన ధాన్యాలలో తృణధాన్యాలు దాదాపు 40% ఉండేది. 3. బయోడీజిల్ ఉత్పత్తికి తృణధాన్యాలను ఉపయోగించవచ్చు. ఈ పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 3 ఆప్షన్లు కూడా సరైన ప్రకటనలే తృణధాన్యాలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. ఒక రకమైన వ్యవసాయం ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంటను పండించే పద్ధతిని డాష్ అంటారు. 1. సాగును మారుస్తున్నారు. 2. ఇంటెన్సివ్ వ్యవసాయం. 3. పొడి వ్యవసాయం. 4. తోటల వ్యవసాయం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే తోటల వ్యవసాయం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక రకమైన వ్యవసాయం ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంటను పండించే పద్ధతిని తోటల వ్యవసాయం అంటారు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. గ్లోబల్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ నివేదిక GAP రిపోర్ట్కి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? 1. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఈ నివేదికను విడుదల చేసింది. ఇది రాంగ్ ఆప్షన్. 2. మొత్తం కారకం ఉత్పాదకత TFP వార్షిక రేటు 11.36%, అంటే 2020 నుండి 2019 వద్ద పెరుగుతోంది. రాంగ్ ఆప్షన్. 3. మొత్తం కారకం ఉత్పాదకత పెరుగుదల వాతావరణ మార్పు, వాతావరణ సంఘటనలు, ఆర్థిక విధానంలో మార్పుల ద్వారా మాత్రమే ప్రభావితం అవుతుంది. ఇది కూడా రాంగ్ ఆప్షన్. 4. మానవుల ప్రభావిత కార్యకలాపాల నుండి 37% మీథేన్ ఉద్గారాలు పశువులు మరియు ఇతర జంతువుల నుండి వస్తాయి అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే గ్లోబల్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ నివేదిక GAP రిపోర్ట్కి సంబంధించిన ఆప్షన్ మానవుల ప్రభావిత కార్యకలాపాల నుండి 37% మీథేన్ ఉద్గారాలు పశువులు మరియు ఇతర జంతువుల నుండి వస్తాయి అనే ప్రకటన సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. క్రింది వాటిని సరిపోల్చండి. చూసుకుంటే A. నల్ల విప్లవం. దీనికి సంబంధించిన సమాధానం పెట్రోలియం ఉత్పత్తికి సంబంధించినది. B. నీలి విప్లవం. దీనికి సంబంధించిన సమాధానం చేపల ఉత్పత్తికి సంబంధించినది. C. బ్రౌన్ విప్లవం. దీనికి సంబంధించిన ఆన్సర్ లెదర్ కోకోకు సంబంధించినది. D. గోల్డెన్ ఫైబర్ విప్లవం. దీనికి సంబంధించిన ఆన్సర్ జనపనార ఉత్పత్తికి సంబంధించినది అనేది కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. ఈ క్రింది వాటిలో వాణిజ్యానికి నాన్ టారిఫ్ అవరోధం కానిది ఏది? ఆప్షన్స్ చూసుకుంటే 1. దిగుమతులపై పూర్తి నిషేధం. 2. దిగుమతి కోటాలు మరియు పరిమాణాత్మక పరిమితులు. 3. ఆహార భద్రత మరియు నాణ్యత పరిమితులు. 4. పన్నులు విధిస్తున్నారు. దీనికి సరైన సమాధానం చూసుకుంటే పన్నులు విధిస్తున్నారు అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే వాణిజ్యానికి నాన్ టారిఫ్ అవరోధం కానిది పన్నులు విధించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. రూపాయి విలువ తగ్గుదల చివరిసారి ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్ చూసుకుంటే 1. జూలై 1991. 2. జూలై 1993. 3. జూలై 1997. ఆప్షన్ 4. జూలై 2001. దీనికి సరైన సమాధానం చూసుకుంటే జూలై 1991 అనేది కరెక్ట్ సమాధానం. అంటే జూలై 1991లో రూపాయి విలువ తగ్గుదల చివరిసారి జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. భారతదేశంలో వాణిజ్య విధాన సంస్కరణలు లక్ష్యంగా ఉన్నాయి. 1. ఎగుమతులపై పరిమాణాత్మక పరిమితుల ఉపసంహరణ. 2. దిగుమతుల కోసం లైసెన్సింగ్ విధానాల తొలగింపు. 3. తయారు చేయబడిన వినియోగ వస్తువుల దిగుమతులపై పరిమాణాత్మక పరిమితుల తొలగింపు. ఈ పైన ఇచ్చిన ప్రకటనలో ఎన్ని సరి అయినవి? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే తయారు చేయబడిన వినియోగ వస్తువుల దిగుమతులపై పరిమాణాత్మక పరిమితుల తొలగింపు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. భారతదేశంలోని విదేశీ మారక నిల్వల యొక్క సరికాని వర్గాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1. బంగారం. 2. వెండి. 3. విదేశీ కరెన్సీ ఆస్తులు. 4. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు. సరైన సమాధానం అనేది వెండి. అంటే భారతదేశంలోని విదేశీ మారక నిల్వల యొక్క సరికాని వర్గం వెండి అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. వ్యాపార శేషం అనగా ఏమిటి? ఆప్షన్స్ 1. వస్తు సేవల ఎగుమతులు.
2 వస్తు సేవల దిగుమతులు, 3 అంతర్గత అంటే దేశీయ వ్యాపార లావాదేవీలు, 4 వస్తు ఎగుమతులు దిగుమతులు. దీనికి సరైన సమాధానం చూసుకుంటే వస్తు ఎగుమతులు దిగుమతులు అనేది కరెక్ట్ సమాధానం. అంటే వ్యాపార శేషం అనగా వస్తు ఎగుమతులు దిగుమతులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. క్రింది వాటిలో ఫ్లో వేరియబుల్ కాల వ్యవధిలో కొలవగలిగే చలరాశికి ఉదాహరణ ఏది? ఆప్షన్స్: 1 ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఆర్థిక వ్యవస్థలో వినియోగించబడిన మూలధన వస్తువుల మొత్తం, 2 ఒక దేశంలో ఆర్థిక సంవత్సరం మొదటి రోజున డబ్బు సరఫరా, 3 నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఎగుమతి, 4 ఆర్థిక సంవత్సరం మొదటి రోజున దేశంలోని అన్ని గిడ్డంగులలో లభించే ఆహార ధాన్యాల మొత్తం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఎగుమతి అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ఫ్లో వేరియబుల్ అంటే కాల వ్యవధిలో కొలవగలిగే చలరాశికి ఉదాహరణ నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఎగుమతి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆప్షన్: జనవరి 1, 1991, 2 ఫిబ్రవరి 5, 1994, ఆప్షన్ నెంబర్ 3 జనవరి 1, 1995, ఆప్షన్ 4 జనవరి 26, 1996. సరైన సమాధానం చూసుకుంటే జనవరి 1, 1995 అనేది కరెక్ట్ సమాధానం. అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం జనవరి 1, 1995లో అమలులోకి వచ్చింది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ అనుభవం ఏమిటి? ఆప్షన్స్: 1 వర్తక మిగులు, 2 వర్తక లోటు, 3 వర్తక సమతౌల్యం, 4 వ్యాపార చెల్లింపుల శేష సమతౌల్యం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే వర్తక లోటు అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. క్రింది ప్రకటనల్లో ఏది తప్పు? 1 చెల్లింపుల మిగులు అనేది ఇతర ప్రపంచ దేశాలతో ఒక దేశం యొక్క అన్ని వాణిజ్యేతర లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటుంది. 2 వాణిజ్య మిగులు ప్రపంచంలోని మిగిలిన అన్ని వాణిజ్య లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటుంది. దీనికి సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ 1 అంటే చెల్లింపుల మిగులు అనేది ఇతర ప్రపంచ దేశాలతో ఒక దేశం యొక్క అన్ని వాణిజ్యేతర లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటుంది అనేది రాంగ్ ప్రకటన. అంటే ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. చెల్లింపు మిగులుని సరిచేయడానికి క్రింది వాటిలో ద్రవ్యేతర కొలత ఏది? ఆప్షన్ 1 ప్రతి ద్రవ్యోల్బణం, 2 దిగుమతి నియంత్రణ, 3 మార్పిడి నియంత్రణ. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే దిగుమతి నియంత్రణ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. సేవలలో వాణిజ్యం GATS పై సాధారణ ఒప్పందానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఇది WTO సభ్యుల మధ్య సేవలలో వాణిజ్యాన్ని నియంత్రించే నిబంధనల సమితిని నిర్దేశిస్తుంది. కరెక్ట్ ఆప్షన్. 2 GATS 4 మోడ్ల సేవలను అందిస్తుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. 3 GATS నియమాలు ఆరోగ్య సంరక్షణ, విద్య, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, బీమా మరియు BPO టూరిజం మొదలైన అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలను కవర్ చేస్తాయి. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. 4 భారతదేశం దాని ప్రధాన సామర్థ్యం కారణంగా ఈ రంగాలపై ఆసక్తిని కలిగి ఉంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇవన్నీ కూడా సరైన ప్రకటనలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. ఆర్థిక విధానం దేనితో అనుసంధానించబడింది? ఆప్షన్స్ చూసుకుంటే 1 కరెన్సీ జారీ, 2 ఎగుమతులు మరియు దిగుమతులు, 3 ప్రజా రాబడి మరియు వ్యయం, 4 పైవేవి లేవు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ప్రజా రాబడి మరియు వ్యయం అనేది కరెక్ట్ సమాధానం. అంటే ఆర్థిక విధానం ప్రజా రాబడి మరియు వ్యయంతో అనుసంధానించబడింది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ధరలు సాధారణంగా పెరిగే పరిస్థితిని మరియు డబ్బు యొక్క కొనుగోలు విలువ పడిపోవడాన్ని డాష్ అంటారు. ఆప్షన్స్ చూసుకుంటే 1 స్తబ్దత, 2 ప్రతి ద్రవ్యోల్బణం, 3 తరుగుదల, 4 ద్రవ్యోల్బణం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే ద్రవ్యోల్బణం.
అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ధరలు సాధారణంగా పెరిగే పరిస్థితిని మరియు డబ్బు యొక్క కొనుగోలు విలువ పడిపోవడాన్ని ద్రవ్యోల్బణం అంటారు అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. డబ్బు గుణకం డాష్గా వ్యక్తీకరించబడుతుంది. ఆప్షన్స్: 1 చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి బై నగదు నిల్వల నిష్పత్తి. ఆప్షన్ 2 1 చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి. 3 నగదు నిల్వల నిష్పత్తి మైనస్ చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి. 4 1 నగదు నిల్వల నిష్పత్తి. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 1 నగదు నిల్వల నిష్పత్తి అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే డబ్బు గుణకం 1 నగదు నిల్వల నిష్పత్తిగా వ్యక్తీకరించబడుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. క్రింది వాటిలో ప్రభుత్వ బడ్జెట్ లక్ష్యం కానిది ఏది? ఆప్షన్స్: 1 వనరుల పునః కేటాయింపు, 2 ఆదాయం మరియు వృద్ధిలో సమానత్వాన్ని తగ్గించడం, 3 ఆర్థిక స్థిరత్వం తీసుకురావడం, 4 పబ్లిక్ ఎంటర్ప్రైజ్ను నిర్వహించడం. సరైన సమాధానం చూసుకుంటే ఆదాయం మరియు వృద్ధిలో సమానత్వాన్ని తగ్గించడం అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ప్రభుత్వ బడ్జెట్ లక్ష్యం కానిది ఆదాయం మరియు వృద్ధిలో సమానత్వాన్ని తగ్గించడం అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. ద్రవ్యలోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే డాష్ ఇస్తుంది. ఆప్షన్స్: 1 రెవెన్యూ లోటు, 2 బడ్జెట్ లోటు, 3 ఆర్థిక మిగులు, 4 ప్రాథమిక లోటు. దీనికి సరైన సమాధానం చూసుకుంటే ప్రాథమిక లోటు అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ద్రవ్యలోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే ప్రాథమిక లోటు ఇస్తుంది అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. క్రింది వాటిలో ఏది గ్రామీణ బ్యాంకింగ్ సంస్థాగత నిర్మాణంలో భాగం కాదు? ఆప్షన్: 1 డబ్బు రుణదాతలు, 2 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 3 వాణిజ్య బ్యాంకులు, 4 సహకార మరియు భూ అభివృద్ధి బ్యాంకులు. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే డబ్బు రుణదాతలు అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే డబ్బు రుణదాతలు గ్రామీణ బ్యాంకింగ్ సంస్థాగత నిర్మాణంలో భాగం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. నగదు నిల్వల నిష్పత్తి CRR పెంపు కోసం RBI చేసిన ప్రకటన యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్: 1 వాణిజ్య బ్యాంకులకు రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బు ఉంటుంది, 2 వాణిజ్య బ్యాంకులకు రుణం ఇవ్వడానికి ఎక్కువ డబ్బు ఉంటుంది, 3 వాణిజ్య బ్యాంకులు RBI వద్ద ఎక్కువ బంగారం డిపాజిట్లను కలిగి ఉంటాయి, 4 RBIకి రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బు ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్ చూసుకుంటే వాణిజ్య బ్యాంకులకు రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బు ఉంటుంది అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే నగదు నిల్వల నిష్పత్తి CRR పెంపు కోసం RBI చేసిన ప్రకటన యొక్క అర్థం వాణిజ్య బ్యాంకులకు రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బు ఉంటుంది అనే అర్థం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. రెపో రేటును క్రింది వాటిలో ఏ సంస్థ నిర్ణయించింది? ఆప్షన్: 1 AMFI, 2 అన్ని బ్యాంకులు, 3 SEBI, 4 RBI. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకుంటే RBI అనే ఆప్షన్ కరెక్ట్. అంటే రెపో రేటును RBI మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయిస్తుంది అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. క్రింది వాటిలో ద్రవ్య విధానాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ ఏది? ఆప్షన్ 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 యూనియన్ బ్యాంక్, 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సరైన సమాధానం చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ద్రవ్య విధానాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. భారతదేశంలో సంపద పన్నును మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: 1 1991, 2 1948, 3 1976, 4 1957. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 1957 అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే భారతదేశంలో సంపద పన్నును మొదటిసారిగా 1957లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 147. ఆర్థిక సర్వే 2022-2023 ప్రకారం మహమ్మారి నుండి భారతదేశం కోలుకోవడానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఆరోగ్యకరమైన ఆర్థిక సహాయంతో కొత్త ప్రైవేట్ రంగ మూలధన నిర్మాణ చక్రం యొక్క ప్రారంభ సంకేతాలు కనిపిస్తాయి. కరెక్ట్ ఆప్షన్ 2. 2016 ఆర్థిక సంవత్సరం నుండి 2023 ఆర్థిక సంవత్సరం వరకు గత 7 ఏళ్లలో బడ్జెట్ మూలధన వ్యయం 2.7 రెట్లు పెరిగింది. ఇది
క్యాపెక్స్ చక్రాన్ని తిరిగి ఉత్తేజపరిచింది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. 3 వస్తువులు మరియు సేవల పన్ను మరియు దివాలా కోడ్ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మరియు పారదర్శకతను మెరుగుపరిచాయి. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3 కూడా కరెక్ట్ ప్రకటనలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. క్రింది వాటిలో దేశం యొక్క ఆర్థిక వృద్ధికి అత్యంత సముచితమైన కొలత ఏది? ఆప్షన్స్ చూసుకుంటే 1 స్థూల దేశీయోత్పత్తి జీడిపి, 2 నికర దేశీయ ఉత్పత్తి ఎన్డిపి, 3 నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి, 4 తలసరి ఉత్పత్తి పీసీపీ. దీనికి సరైన సమాధానం చూసుకుంటే తలసరి ఉత్పత్తి పీసీపీ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే దేశం యొక్క ఆర్థిక వృద్ధికి అత్యంత సముచితమైన కొలత తలసరి ఉత్పత్తి పీసీపీ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. సర్క్యులర్ ఎకానమీ భావన దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 మన్నిక పునర్వినియోగం మరియు పునర్వినియోగం కోసం ఉత్పత్తి రూపకల్పన, 2 డిమాండ్ మరియు సరఫరా శక్తుల పరస్పర చర్య, 3 దేశంలోని ద్రవ్య సరఫరాపై పూర్తి నియంత్రణ. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మన్నిక పునర్వినియోగం మరియు పునర్వినియోగం కోసం ఉత్పత్తి రూపకల్పన అనేది కరెక్ట్ సమాధానం. అంటే సర్క్యులర్ ఎకానమీ భావన దీనికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. జిఎన్పి అంటే ఏమిటి? ఆప్షన్ 1 స్థూల జాతీయోత్పత్తి, 2 జాతీయ ఉత్పత్తిని పొందండి, 3 గ్లోబల్ జాతీయ ఉత్పత్తి, 4 స్థూల జాతీయ ఉత్పత్తి. దీనికి సరైన సమాధానం చూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి అనేది కరెక్ట్ ఆన్సర్.